जनहित पुण्यस्थलम् అదిగదిగో పెనుగొండపురం ఆశ్రిత జనహిత పుణ్యస్థలం కుసుమ శ్రేష్ఠియను ధర్మ నిరతుడు కుసుమాంబత కొలువున్న పురం సకల సంపదలతో తులతూగు ఆ జంట లోటొక్కటే కాగా కడుపు పంట నోములు నోచిరి పూజలు చేసిరి ఈశ్వర కృపకై వేచి ఉంటిరి నోములు నోచిరి పూజలు చేసిరి ఈశ్వర కృపకై వేచి ఉంటిరి వేద వేదాంగ పారంగతుడు నిష్ఠాగరిష్ఠ నిత్యాగ్నిహోత్రుడు ఆ ఇంటి పురోహితుడు శ్రీ భాస్కరాచార్యుడు సూచించగా ఓ సుముహూర్తాన నిష్ఠగా చేసే పుత్ర కామేష్టి భక్తితో నిష్ఠగా చేసే పుత్ర కామేష్టి భక్తితో పురుషుడే పాయసమ్ము నొసగే అగ్ని సాక్షి యజ్ఞ పురుషుడే పాయసమ్ము నొసగే ఇల్లాలు సేవించే ఇరుమార్లు పాయసం కడుపు పండెను కవల పిల్లలై పరవశం సురులు కురిపించిరి విరుల వర్షము భూసురుల ఆశీసు శృతి శ్రవణ పేయము నిటలాక్షు చలువతో పుట్టినని ఎంచి విరూపాక్షుండని మగ శిశువుని ఆదిశక్తే ఇంట వెలసెనని మురిసి వాసవి అని పిలిచే మలి శిశువుని ముద్దు మురిపాల మురిసిపోయిరి అమ్మా నాన్నలు శుక్లపక్షమున చంద్రకళల వలె దినదిన ప్రవర్ధమానముగా విద్యాబుద్ధులు నేర్చి ఎదిగిరి అన్నా చెల్లెలు ముద్దు మురిపాల మురిసిపోయిరి అమ్మా నాన్నలు శుక్లపక్షమున చంద్రకళల వలె దినదిన ప్రవర్ధమానముగా విద్యాబుద్ధులు నేర్చి ఎదిగిరి అన్నా చెల్లెలు హేలాపురివాసి సొగసిరి సిరి రాసి రత్నావతితో వివాహం జరిగే విరూపాక్షునికి పరమ పురుషునే కొలిచే మదిలో పరపురుషునికి నెలవీక కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యకా కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా
శశిని మింగురాకాసి రాహువై అనుకోని అతిథిగా అరుదెంచెనొకనాడు విష్ణువర్ధన ప్రభువు పెనుగొండకి. శశిని మింగురాకాసి రాహువై అనుకోని అతిథిగా అరుదెంచెనొకనాడు విష్ణువర్ధన ప్రభువు పెనుగొండకి. ప్రభువొచ్చెనని తెలిసి పుర ప్రముఖులతో కలిసి సాదరముగా ప్రభుని కొని తెచ్చెను కుసుమ శ్రేష్ఠి ఆనాడు తన ఇంటికి. మారాజు వచ్చెనని నీరాజనాలిచ్చే ప్రభువంటే పితృసముడని తలచె వాసవి. హారతి గైకొని వాసవిని చూసి ఆరతి తానని తలచే మూర్ఖుడు, ఆరతి తానని తలచే మూర్ఖుడు రాక్షస అంశను పుట్టెను, మరి రక్త మాంసములు మరిగెనో. విడిదికేగి తన మంత్రిని పిలిచి రాయబారమును పంపె శ్రేష్ఠికి, రాయబారమును పంపె శ్రేష్ఠికి. ఏలిన వారికి కోరిక కలిగెను, ఏలుకొందురు కన్యకను కాదనక కళ్యాణము చేసిన కానుకలిచ్చి కరుణతో చూచును. కాదు పొమ్మనినా తప్పదు తప్పదు రక్తపాతము ఆపై రాక్షస వివాహము అని కబురు మోసుకొచ్చే ఆ మంత్రి ఇంటికొచ్చి. నిన్ను విరిగి మీద పడి మన్ను ఒరిగి కూలబడి దిక్కు ముక్కు తానే ఓదార్చే కంట తడి, ఓదార్చే కంట తడి. సప్తశత చతుర్దశ గోత్ర ప్రముఖులని సమావేశపరచే సమాలోచనకై భీతితో అవుననిరి కొందరు, నీతితో కాదనిరి మరికొందరు, భీతితో అవుననిరి కొందరు, నీతితో కాదనిరి మరికొందరు. కన్యక యోచనని కోరి గురుదేవులు కబురంపే వెను వెంటనే, కన్యకకి కబురంపే వెను వెంటనే. కట్టుబాట్లని కాల రాస్తే కట్టు తప్పద ప్రమాదం, ధర్మరక్షకి పోర విరచిన దారి తప్పద ప్రపంచం. ఖడ్గజాలన రుధిర వాహిని కాదు కాదు పోరు మార్గం, అహింసే మన ఆయుధం, ధర్మమే రక్షా కవచం.
మగౌరవం మించిన సంపదేది అతివకి నిక్కుదేల్చదని చానిది అక్కిదూకి జగతికి ఆనతీయుము నాన్న నను మన్నించి తిథిని తెలుపుమో గురుదేవా నను దీవించి ఆనతి నాన్న నను మన్నించి తిథిని తెలుపుమో గురుదేవా దీవించి లిప్తపాటునా లుప్తమాయను శబ్దమా సభలో రెప్పచాటునా కాలమాగెను కనుల సుడి తడిలో కాలమాగెను కనుల సుడి తడిలో జాతి నీతిని నిలుపు పోరునా కొత్త తీరు ఇది అని మూకుమ్మడి ఆత్మాహుతి ముచ్చగాలకు కనుల విప్పని సై అంటే సై అంటూ మేమంటే మేమంటూ సమిధలవగా సిద్ధమైరి 102 గోత్రీకులు అన్నలారా తమ్ములారా ఆవేశం వలదు వలదు ఆవేశం వలదు యువతరం బలిదానమైతే మలితరానికి మనిషి మిగలడు గోత్రానికి ఒక్క జంటగా వృద్ధ దంపతులు మా అమ్మ నాన్నలతో కలిసి 102 జంటలు మాఘమాస శుద్ధ విధియ ముహూర్తమే వినండి త్రయోత్తర శత అగ్నిగుండాలని సిద్ధం చేయండి అగ్నిగుండాలని సిద్ధం చేయండి మాఘ శుద్ధ విధియ పొద్దున ముత్తైదువులందరూ చేరి పసిడి ఛాయల పసిమి రాసిని సొగసుగ సింగారించిరి కోరి మహాలక్ష్మిలా ఉన్న మురిపాల తనయకి కంట తడియారని కన్న తల్లి కంటి కాటుక తీసి దిష్టి చుక్కగా పెట్టి మంగళారతినిచ్చి గడప దాటించగా కనుల
జలధులు పొంగు కన్నవారొక వైపు కర్తవ్య దీక్షతో గురుదేవుడొక వైపు కరము పట్టి తనను నడిపించుచుండగా నూరున్నిరువు జంటలు వెంటరాగా కదిలింది కదిలింది వాసవి కన్యక కడకు చేరెను అగ్నిహోత్రాల వేదిక భగ 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 అగ్ని జ్వాలలే మిన్నునంటగా కనబడెను జల 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 అశ్రుధారలే మన్ను తడప భూమి తడబడెను భగ 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 అగ్ని జ్వాలలే మిన్నునంటగా కనబడెను జల 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 అశ్రుధారలే మన్ను తడప భూ తడబడెను పాయి మాం పరమేశ రక్ష మాం జగదీశ పాహి మాం ఈశ రక్ష మాం ఈశ 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 పాయి మాం పరమేశ రక్ష మాం జగదీశ మోక్షమీయర తండ్రి ఈ త్యాగధనులకని ప్రార్థించు జన హృదయ ఘోష వినబడెనో ఒక కంటి సైగతో ముక్కంటి తక్షణమే ఆనతీయగా ఆకుబేరునికి అరలిప్త పాటులో పుష్పక విమానములో కుబేరుడు తరలొచ్చే పుణ్యభువికి పెనుగొండపురికి పుణ్యభూమికి పెనుగొండపురికి అశ్రుధారలు కాగా ఆనంద భాష్పాలు మౌన వేదనలవగా మంత్రాక్షరాలు అశ్రుధారలు కాగా ఆనంద భాష్పాలు మౌన వేదనలవగా మంత్రాక్షరాలు పుణ్య దంపతులంతా కైవల్య పథములో కైలాసగిరి చేరే ఆ శివుని దరికి కైలాసగిరి చేరే ఆ శివుని దరికి అగ్నికీలలు మారే పూలమాలలుగా పూలమాలలుగా శరువాణిగా సుఖపాణిగా చతుర్భుజములతో చతుర్భుజములతో అగ్నిహోత్రమున దివ్య కాంతులతో విశ్వరూపముతో అవతరించినది అగ్నిహోత్రమున దివ్య కాంతులతో విశ్వరూపముతో అవతరించినది వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి